ఇదంతా క్రాస్ కటింగ్. ఇక్కడతో మొక్క అయిపోయినాక క్రాస్ కట్ చేసి ఈ సోలార్ ఉంది ఇప్పుడు క్రాస్లో. ఇప్పుడు ఇది ఎవరికి సంబంధించింది కాదు. పొద్దున ఈ ఫ్లాట్ ఉంటుంది మన సహాయం తీసుకునేది ఈ వచ్చి ఇప్పుడు ఈ బోర్ నా దాంట్లో ఉందంటే బోర్ తీసేసాను ఇప్పుడు కాదు, 5 ఏళ్ళు పోయినాకైనా 10 ఏళ్ళు పోయినాకైనా. ఇప్పుడు నేను మన అగ్రిమెంట్ అమౌంట్ అయిపోయిన తర్వాత ఎవరు వాడుకుంటారు కదా, వాళ్ళ ఫ్లాటాలు తీసుకుంటారు కదా, ఆ టైంలో బోర్ వేరే వాళ్ళ దాంట్లో ఉందనుకోండి, బోర్ నా దాంట్లో ఉంది కాబట్టి నేను నీళ్ళు ఏమనంటే అది కామన్ ప్లేస్లో పెడతాను. ఇప్పుడు గ్రీన్ ఏరియా ఉంటుంది ఆ కార్నర్లో వచ్చి సోలార్ ప్యానల్ అయినా అక్కడ ఇప్పుడు వస్తుంది. ఇది ఉంది, ఇది కామన్, అది అందరికీ డాక్యుమెంట్ రాస్తాం. కామన్గా అందరూ యూజ్ చేసుకోవడానికి క్లబ్ హౌస్ అండ్ గెస్ట్ హౌస్ అని డాక్యుమెంట్. అలాగే గోశాల అందరూ కామన్గా రాస్తారు. ఇవన్నీ కామన్గా వస్తున్న ఎమ్యూనిటీస్ ఇవన్నీ. ఫంక్షన్ హాల్ ఉంది, ఈ ఫంక్షన్ హాల్ అయ్యే ఖర్చు ఛార్జ్ పే చేసుకోవాలి. ఇది షెల్టర్ రెంట్ ఫ్రీ. లోపలికి సంబంధించి ఏదైనా వాళ్ళు వర్క్లు ఉంటాయి కదా, ఫుడ్ దానికి సంబంధించిన అవి ఖర్చు పే చేసుకోవాలి. కార్డుని ఫంక్షన్ హాల్ ఏదైనా మాన్సూన్ చేసుకోవాలన్నా వాళ్ళు పార్టీలు చేసుకోవాలన్నా ఏర్పాటు చేస్తారు. ఇక ఇమ్యూనిటీ కానీ దీనికి అయ్యే మెయింటెనెన్స్ అప్పుడు ఆ రోజు అయ్యే మెయింటెనెన్స్ అది పే చేసుకోవాలి. ఇది కట్టించే మనం మన దాంట్లో వచ్చింది. ఇప్పుడు ఇది ఎవరైనా కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం, కట్టుకోమంటున్నాం. ఇది మొత్తం మన బేరేది ఈ 7 మొన్న అయిపోయింది. తర్వాత ఇది బ్యాంబో హౌస్ కట్టిన వాళ్ళు ఈ లైన్లో ఇస్తున్నాం. ఇదంతా ఓమన్ అది మొత్తం ఓమన్. తర్వాత ఇది కతారే, ఇది ఈ బాక్స్ కతారే, ఇదంతా బేరే వదిలేసాం. ఇప్పుడు నేను అవకాశం ఉన్నా అడిగినా కూడా ఎందుకు ఆపు కూర్చొని రాసేసాను. ఎందుకు అలా పెట్టి కూర్చున్నానంటే రేపు పొద్దున మధ్యలో కూడా ఎవరు అనుకో ఈ పక్కన నేను లేనే వాళ్ళు ఎవరో ఇంకొకరు ఉన్నారంటారు. ఒక అసోసియేషన్, ఎందుకంటే అంతకుముందు నేను 6 అసోసియేషన్తో చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు అసోసియేషన్లో వాళ్ళ గ్రూప్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటే తెలుసు. వాళ్ళు ఒక చోటగా ఉంటే అది వేరుగుంటుంది. లేకపోతే అవసరమైతే పక్కన వాళ్ళ పిల్లకని చెప్పి 2 ఫ్లాట్లు తీసుకున్న కూడా ఉన్నారు. ఇప్పుడు 90 తీసుకున్నారు. మొన్న అయ్యింది వెనక కలుపుకున్నారు. ఈ రోడ్డు వెనక ఎవరు వస్తారన్నాను, తెలియదండి ఎవరు వస్తారా అన్న. ఆయన ఆలోచనతో సరే ఇది కూడా తీసుకున్నాను. 89 మొన్న ఎప్పుడు పని చేశారు. తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఈ జగదీష్ గారి కోసం, జగదీష్ గారును ఆయన రాజ్కుమార్ గారి కోసం ఈ 4 గోల్డ్ షాపాలు విజయవాడలో. ఇదేమో ఇది 2 గణపతి గారు. ఇంక అవల కానీ మన పేరు రాశారు పెట్టించా. ఎవరో ఒకరు వచ్చినప్పుడు 100 గజాలు మనం చెప్తాం. ఆ రోజున మన ఉన్నాడే వంశీ కాకుండా సీతయ్య పేరేంటి వంశీ ఉన్నాడు కదా, వంశీ తీసుకుంటాడేమో అనుకుని వంశీను ఇంతియాజ్ గారు వంశీ గారు అలాగని పెట్టాం. తర్వాత వంశీ గారు వచ్చి తీసుకుంటే మీరు అంత పొడి వస్తానని చెప్పి ఇంట్లోకి వచ్చి ఇదేమంటున్నాడండి మనవాడు అడిగితే నేను అందులో వచ్చి ఇదేమించుకుంటాను. నేను రాకపోయినా మనం రాసి పెట్టి వచ్చాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తారు, 30 దగ్గర రమ్మంటున్నారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా మన స్వచ్ఛ భారత్ జరుగుతుందంటే ఉంటే రమ్మన్నారు. అట్లా నేను వచ్చాననుకోండి, ఎవరైనా ముందుకు వస్తే ఇది మీ గ్రూప్ ఇక్కడ ఉన్నాయి కలిపే వచ్చాను. అట్లా అందుకే ఏంటంటే నేను అట్లా కొన్ని గోల్డ్ పెట్టి ఉంచాను. ఇలా బాక్స్ ఎందుకని చెప్తాను. ఎక్కువ అడుగుతారు. ఈ రోడ్డు దగ్గరండి, ఎంట్రన్స్ అవగానే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ గేట్ వచ్చింది, అంగానే వస్తాయి దగ్గరలో ఉంటాయి. సో ఇట్లా నాటికి ముందు అడుగుతారు. మళ్ళీ మీరు తీసుకోవాలని ఆలోచించి ఆశపడినప్పుడు అది లేదనుకోండి, ఒక్కసారి మైండ్ డిసప్పాయింట్ అయిపోతుంది. అనుకున్నామే అది లేదే అండి. అది ఇప్పుడు ఇది మన మాన్యవరను నీబాద్ వాళ్ళ షోరూమ్ మేడం, విజయవాడ గుంటూరు 2 షోరూమ్. వీళ్ళు హైదరాబాద్లో అబ్దుల్ కలాం గారు అండి, డిఆర్డీఓ సైంటిస్ట్. వీళ్ళందరూ నా ఫుడ్ తినేవాళ్ళు అండి. మెయిన్గా చెప్పాలంటే నేను ఇచ్చే గ్రోసరీస్ తినేవాళ్ళు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అలవాటైన వాళ్ళు. ఏంటంటే మనం చేస్తున్నామంటే సపోర్ట్గా వాటి ఇన్వెస్ట్మెంట్ ఆయన చేసేందుకు ఫుడ్గా చేస్తారు, అందులో ఇబ్బంది ఉండదు, మంచి పంటలు పండిస్తారని చెప్పారు. ఇది గెస్ట్ హౌస్ వచ్చింది. ఇది ఏంటంటే మన అగ్రిమెంట్లో 4 రోజులు ఫర్ ఇయర్కి 4 డేస్ ఇస్తాం. 4 డేస్ మీరు కానీ మీ తరపులు ఎవరైనా వచ్చి స్టే చేయొచ్చు, డే అండ్ నైట్ ఉండొచ్చు. ఇయర్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా వచ్చి మీ ఫ్రెండ్స్ అయినా రావచ్చు, ఎవరైనా వచ్చి ఫుడ్ అన్నీ మేము అరేంజ్ చేస్తాం. ఫుడ్ అన్నీ మొత్తం అరేంజ్ చేస్తాం. అది ఇది గోశాల. ఇది దీంట్లో ఆవుల కోసం చెప్పి దీంట్లో మనం ఏది కూడా మీరు చూస్తే ఎక్స్ట్రా మందులు కొట్టాం. ఎంత గడ్డి పెరిగినా అది మిషన్ ఎట్లా చూసేయలేదు, గ్రాస్ కట్టర్ మిషన్ అయిపోయింది. ఆ మిషన్తో గడ్డి కటింగ్ చేస్తాం తప్ప ఎటువంటి కెమికల్ మందులు కొట్టం. అసలు భూమి అసలు ఎప్పుడు ఆ విధంగా చేయం. అసలు కంపల్సరీగా ఎంత గడ్డి అయినా కదండి, ఎంత మనుషులు ఖర్చు అయినా మనుషులు చేయాల్సింది తప్ప ముందు కొట్టదు. పొద్దున్న మీరు వచ్చి 30 మంది ఆడలు ఉన్నారు లోపల, వాళ్ళు 1 గంటకి వెళ్ళిపోతారు. అదేంటి వచ్చి ఆ పాదులు చేసుకోవడం అంత ఖర్చు అయినా అనిపించి అదే పద్ధతి. 80% 0 కెమికల్స్ అన్నామంటే 0 కెమికల్గానే మనం వర్క్ చేసేది. మనం వాళ్ళు చూసినా చూడకపోయినా ఉన్నా లేకపోయినా డెఫినెట్గా అలాగే చేయాలి. ఈ ఫ్రూట్ మళ్ళీ మనం టెస్టింగ్ వెళ్ళినా కూడా అంతే పర్ఫెక్ట్గా రావాలి. ఇది ఇప్పుడు ఈ కార్నర్ ఏమో అంత ముందే అయిపోయింది. ఇది మన కెమికల్ ఫ్యాక్టరీ ఓన్లీ ఒక విధంగా చెప్పాలంటే సింజంట
సింజంటా అని కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ ఆయన విజయవాడ ఏపీ మొత్తం డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ వైఫ్ కొంతకాలం అన్నమాట. ఆయన కెమికల్ అయ్యింది మామూలుగా. అయితే వాళ్ళ వైఫ్ ఏంటి చేంజ్ స్కూల్ ప్రిన్సిపల్. ఆవిడ మన ఫుడ్ వాడద్దు. ఆవిడ తీసుకొచ్చి కొనిపించింది ఈ కార్నర్. మీకు అంటే వచ్చి చూద్దాం. అవునండి, తప్పులేదు, తప్పులేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ చూసినప్పుడు కానీ ఆ ప్లేస్ చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఎంత పేపర్ మీద అక్కడికి వచ్చి నేను చూపించినా అది రకంగా ఉంటుంది. అది కామనే. అది కొంత ఏదంటే అంత ముందు ఏదైనా కొంచెం తెలిసిన దారి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మా పాతాళ్ళు ఉన్నారు, అంతమంది తీసుకున్నారు. ఇక్కడ చూసుకోవడం మూర్తి గారు ఉన్నారు. ఈయన హాస్పిటల్లో ఉంటారు, వైజాగ్. వైజాగ్ వాళ్ళు ఆకుల మూర్తి గారు అని చెప్పి ఆయన సివిలింగ్. ఆయన సివిల్గా 15 లక్షలు జీతం హోమంలో. ఇప్పుడు కాదు, హోమంలో. ఇప్పుడు ప్రాజెక్ట్ అనగానే ఈ 2 ప్లాంట్లు తీసుకోవాలి. ఎప్పుడు మొదలే పెట్టాల. ఆయన నా దగ్గర ఫస్ట్ కొన్నది 2019లో మాకు ఏదర్లో ఉండవు ప్రాజెక్ట్, హోమనాల కోసం చేసిన ప్రాజెక్ట్. దాంట్లో 430 గజాలు కొన్నాను, అది ఫస్ట్. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వేరే డాక్టర్ కోసం స్టార్ట్ చేస్తే దాంట్లో మళ్ళీ 4 తీసుకున్నాడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఎక్కువ పేరుగా ఆయన. మళ్ళీ నేను మా పునుకుమాడి కంపెనీ దగ్గర స్టార్ట్ చేసి దాంట్లో 2 తీసుకున్నాను. ఇది స్టార్ట్ చేయగానే 2 తీసుకున్నాను. వీటిలో ఇప్పుడు దాకా 4 ఏళ్ళు ఏం కదా, ఒక్కసారి ఆయన రాలి. ఈ రోజుకి ఆయన ఒక్కరోజు రావడం కానీ చూసి వెళ్ళటం కానీ ఏమీ లేదు. ఒక్కదామే జరిపోయిన ట్రస్ట్. అప్పుడు ఫస్ట్లో వీడియోలో పెట్టాం, తర్వాత నుంచి జరిగే ఇట్లాగే ఎప్పటికప్పుడు గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మన కూడా గ్రూప్ క్రియేట్ చేసాం కదా. దీంట్లో ఇప్పుడు ఈ రోజు వర్కులు జరుగుతున్నాయి, ఎప్పుడు ఏ వర్కులు జరుగుతుంది అప్డేట్ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి వారం మీరు మీ ఫామ్ చూసినట్టు చూసుకుంటారండి. దాంట్లో నేను పెట్టే వీడియోలు అన్నీ చూస్తాను, మీరు పెట్టి ఫాలో అవుతూ ఉంటా. అంటే యూట్యూబ్లో నేను చూస్తాను. అదే మీరు అందుకే అడుగుతాను, వేరు పొలాల్లో ఉన్నారు కదా. అయిపోయింది మొన్నటిదాకా ఆ సీజన్, అది అయిపోయి ఇటు వచ్చాం. ఇప్పుడు అటు నుంచి వచ్చాం, ఆ సీజన్ అయిపోయింది. ఇప్పుడు అంతా అక్కడ పల్సెస్ చేస్తున్నాం, మినుములు పెసలు వేసాం. నెక్స్ట్ దాన్ని మారిపోతాం. ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి ఈ 2 వస్తాయి, 47-48 వాళ్ళ పిల్లల మధ్య. ఇప్పుడు ఏంటంటారంటే ఇవన్నీ తార్ రోడ్లు వేస్తారా అని అడుగుతారని. ఇవన్నీ ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్లు వేయవు. ఇప్పుడు గ్రావెల్ రోడ్లు కాదు, ఒకటే మెయిన్ రోడ్ ఒకటి వేస్తాం. ఈ రోడ్ వేస్తాం, 6th రోడ్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయే రోడ్, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ నడుస్తుంది. తర్వాత ఈ రోడ్ వేస్తాం. ఇట్లా దీని వరకు మాత్రం మనం మెయిన్ రోడ్డుగా రోడ్లు వేస్తాం. వాటర్ అన్నిటికీ వాటర్ కనెక్షన్ వచ్చింది, ఎందుకంటే దాని నుంచి మొక్కలకు వాటర్ లైన్ ఇవ్వాలి కాబట్టి మొత్తానికి అన్నిటికీ వాటర్ కనెక్షన్. అంటే ఈ రోడ్డు కూడా మాకు ఇప్పుడు మేము చేసుకున్న దాంట్లో వచ్చేస్తాం. ఇప్పుడు మీకు రాస్తాం కదా, ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డు అని రాస్తాం దాంట్లో హద్దుల్లో. అంటే ఆ 30 ఫీట్ రోడ్లో హక్కు మీదే. మీకు దారి చూపించే మేము అమ్మినట్టు దాంట్లో హద్దులు రాస్తాం కాబట్టి. తర్వాత ఇటు మార్కింగ్ చేసి దీనికి ఫ్లాటింగ్ చేసి దీనికి బోర్డు పెడతాం. పెట్టి దీని మీద ఎవరి పేరు చూసుకున్నారో వాళ్ళ పేరు రాస్తాం. పక్కన నెంబర్ వేస్తాం. ఈ నెంబర్లు పేరు బోర్డులు అన్నీ పెడతాం. ఇదే బేదర్ సైడ్ హైదరాబాద్ వెళ్తారు సార్, బేదర్ సైడ్ హైదరాబాద్ చూస్తే వాళ్ళు తెచ్చేస్తారు. నేను విజయవాడ వెళ్ళి హైదరాబాద్ విజయవాడ బైపాస్ అది ఇప్పుడు వెళ్ళేది కువైట్. అదొకటే మీకు కుదరదు ఇక్కడ టైం ఇప్పుడు అయిపోతా. ఇంకా అటు పక్కన మాది ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది, అది వెళ్తాం కుదరదు మళ్ళీ. అదొకటి తర్వాత ఇంకా అదే ఇంకో పైకి వెళ్తే మైలవరం దగ్గర ఉంటుంది. వస్తున్నారా మీరు అనుకుంటున్నా మరి, చూడాలి ఈ అరౌండ్ బట్టి. అడిగారు ఆయన అడిగారు, నువ్వు పిలిస్తే చూస్తా. ముందు అసలు ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ పద్దాగా ముండెళ్ళకి కూడా ఈ నా పేరు నన్ను ఏం చేస్తాను, నా ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. నువ్వు వచ్చిన రోజే మన బయట వచ్చిన రోజేగా ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. అప్పుడు జగదీష్ గారికి నేను 50,000 డబ్బులు వేసి కనపడింది. ఇంకేంటి డబ్బులు వేసావు, బేరే ఉన్నాడు డబ్బులు వేసి ఏం చేస్తున్నావు ఇంకా అడుగుతున్నాడు. కాస్త ఇంకా ట్రోల్ చేసిన తర్వాత మొత్తం అగ్రికల్చర్ ఫోటోలు వచ్చింది, వ్యవసాయం చేస్తున్న ఫోటోలు వచ్చింది. అది ఫార్మర్ ఉన్నాడు, వేస్తాను గోవన్ పంపించి. బహ్రెయిన్లో కాదు, హైదరాబాద్లో ఉర్దూ ఆయన తగిలాడు. అది అక్కడ బహ్రెయిన్లో అసలు ఏమీ లేదు. అనుకున్నాం కూడా ఎంత సింపుల్గా లోపలికి వెళ్ళిపోయామో. ఆడ దేశాలు వస్తే ఆవకాడ 4వ సంవత్సరం ఈ రోజు దొరికింది.
కానీ ఆ భూమి కూడా తట్టుకోలేదు. కోల్పోతుంది. ఇది ఎప్పుడైతే ఎన్నది పచ్చి రొట్ట కలుపుతూ ఉంటాను ఈ భూమి. ఇది ఎప్పుడైతే భూమిలో పడిందో ఈ వర్షంలో పడి మళ్ళీ భూమి బలమే అవుతుంది. ఆ రోడ్డు కూడా ఎందుకని అక్కడ తీసుకెళ్ళి దారి కూడా ఉంటే సాధ్యం. ఈ రోడ్డుకి ఎక్స్టెండ్ అయిపోయింది. ఇదే అన్న ఇందాక మీకు ఒక కెమికల్ అయిన అన్నారా అన్నాను. అదే అయిపోయింది. వెనక పక్క పక్కన అదే రోడ్డు రావచ్చు, లేదంటే అదొక దాని ప్లాన్